బడంగ్పేట్ బీజేపీ పార్టీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కాలనీల సమస్యలు, రోడ్లు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురి అవుతున్నాయని నిరసన తెలిపి కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని బడంగ్పేట్ బీజేపీ నాయకుడు నడకుడ యాదగిరి ప్రశ్నించారు. కబ్జాదారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పెంచి పోషిస్తున్నారని ఫైర్ అయ్యారు. వరద నీరు పోకుండా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అనుచరుడు పెద్దబావి ఆనంద్ రెడ్డి ఏకంగా నాలాను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి కాలనీల డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేశారన్నారు. నాలాను కబ్జా చేసి బీజేపీ నాయకులు మట్టిపోశారని మీడియా సమావేశంలో చెప్పడం దయ్యాలు వేదాలను వల్లించినట్టుగా ఉందని బడంగ్పేట్ బీజేపీ పార్టీ క్లస్టర్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బడంగ్పేట్ కాలనీల సమస్యలపై పోరాడుతున్న మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పై వ్యక్తిగత దూషణలను చేయడం ఆదుకోవాలని హెచ్చరించారు. నాలను కబ్జా చేసి ఫంక్షన్ హాల్ నిర్మించి కాలనీలో సమస్యలను సృష్టిస్తున్న పెద్దబావి ఆనందరెడ్డి ఫంక్షన్ హాల్ ను కూల్చివేసి ఎస్ఎన్డీపీ నాలా శివసాయి నగర్ డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపాలని బడంగ్పేట్ కమిషనర్ టీపీఓ జిల్లా కలెక్టర్ ను కోరారు. మొన్న బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన సందర్భంగా బడంగ్పేట్ కు సంబంధించిన ఏదైతే ఎస్ఎన్డిపి కాల్వ ఉందో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుండి సుమారు ఒక 20 కాలనీల గుండా ఈ వరద నీరు ప్రవహించడం జరుగుతుంది. కాశీబుగ్గ నుంచి పెద్ద చెరువులో కలుస్తుంది. అది అందరికి తెలిసిన విషయమే. 20 కాలనీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉధృతి అయినందువల్ల ఇవాళ సరి అయిన కాలువలు లేకుండా మనం పోయినసారి వర్షాకాలంలో చూసినాము, అంతకుముందు కూడా వర్షాకాలంలో చూసినాము. డెంగ్యూ వచ్చి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏ నాదుడు కూడా ఇప్పుడు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉండే, మొన్న కూడా ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నది. ఆమె దృష్టికి ఎన్నోసార్లు పబ్లిక్ కాలనీ వాసులే కానీ పార్టీల పరంగానే కానీ అందరూ కూడా వినతి పత్రాలు ఎన్నోసార్లు ఇవ్వడం జరిగింది. కలెక్టర్కి ఇచ్చిండ్రు, ఆర్డీఓకి ఇచ్చిండ్రు, ఇక్కడ కమిషనర్ గారికి ఇచ్చిండ్రు, స్థానిక ప్రజాప్రతినిధులకు, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికి ఇవ్వడం జరిగింది. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడే ఉన్నది. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి శివసాయి నగర్ కు సంబంధించిన భూమి మీదే, అది మీరే అమ్మిండ్రు. ఆ కాలనీ ఏర్పడ్డది. కాలనీ ఏర్పడినాక డ్రైనేజ్ వ్యవస్థ ఉండే, అక్కడ సంపు కూడా ఉండే, మీకు అందరికీ తెలుసు. తర్వాత మీరు ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు. ఏమంటారు మీరు? అందరూ శ్రీరాములు నువ్వు సైకిల్ మీద పాలు కొట్టుకుంటూ పోయినావు కదా, నీకు తెలియదా అని అడిగినావు. శ్రీరాములు గారు ఇదే కాలనీ వాసులు శ్రీరాములు గారి దగ్గరికి వెళ్ళి ఆయనను సంప్రదించి మా బాధలు ఇది ఉన్నాయి సార్, మేము ఎంతో మందికి కంప్లైంట్లు ఇచ్చినాము, ఎవరు కూడా మా పరిష్కారం చేసిన దిశలో పోలేదు, మీ దగ్గరకు వచ్చినాము, మీరు దారి చూపించండి అంటే ఆయన స్పందించేసి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, రేపు మనము వెళ్దాము, కమిషనర్ గారికి వినతి పత్రాన్ని ఇద్దాము, దీని మీద స్పందించవలసిన అవసరం ఉన్నది. ఎవరైతే ప్రజాప్రతినిధులు గెలిచిండ్రో, ఎవరి గురించి అండి గెలిచింది? పబ్లిక్ గురించే కదా, వాళ్ళ సౌలభ్యాల గురించే కదా. ఓట్లు వేసుకొని గెలిచినాక ఆ ఓటర్లకు పనిచేయవలసిన అవసరం ఏ నాయకునికైనా ఉంటుంది. ఆయా పార్టీలకు సంబంధించిన మేరకు ఏ పార్టీ అయినా ఉండొచ్చు. ఇవాళ శివసాయి నగర్ లా మీరు వెళ్ళి చూడండి, ఒక్కొక్క ఇంట్లో స్టాగ్నేషన్ అయిపోయి పిట్స్ తవ్వుకొని ఇవాళ 25,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని లాస్ట్ కు ఒక ఇంట్లో ఒక పాల మహేష్ ఉంటాడు, ఆ ఎంటైర్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా మహేష్ ఇంట్లో పొంగి పొడిలిపోతున్నది. హృదయ విదారకంగా ఉన్న సమస్యను ఇవాళ మొన్న మేము అందరం కలిసి బీజేపీ తరఫున అందరూ శ్రీరాములు గారి నాయకత్వంలో మేము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వాస్తవం అది. కానీ మీరు పాల సైకిల్ మీద పోయినోడు నీకు తెలియదా అంటే, ఆయన పాల సైకిల్ మీద పోయిండా, పూలమ్మిండా, ప్లాట్లు అమ్మిండా, మీకు ఎందుకు అవసరమా అది? ఇప్పుడు ఒకప్పుడు ఆనంద్ రెడ్డి గారు కూడా ఆయన పుట్టడమే కోట్ల రూపాయల అధిపత్యం కాదు, అందరం కూడా అదే స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే. నీ స్థాయి కూడా తెలుసు కదా. ఇప్పుడు శ్రీరాములు ఎక్కడో ప్లాట్లు కబ్జాలు చేసుకొని బతకలేదు, ఎక్కడో పని చేసుకుంటూ లక్షల రూపాయలు దొంగిలించి తీసుకొని రాలేదు, ఎవరినో మోసం చేసి పైకి రాలే. లక్ష్మీ అమ్మవారు ఆమె కటాక్షం ఆయన మీద ఉన్నది. కష్టపడ్డాడు, చెమటోడ్చుండు, సంపాదించుండు వ్యాపారంలో, ఎవరిని మోసం చేయలే. ఆ విధంగా మీరు ఒక సీనియర్ నాయకులు 20-25 ఏళ్ళ నుంచి వివిధ పార్టీలలో ఉన్నారు. అన్ని పార్టీలలోకి వెళ్ళి ఉండి ఒక ఎంపీటీసీగా గెలిచిన వ్యక్తివి మీరు, మీకు సర్వం తెలిసిన వ్యక్తివి, అనుభవజ్ఞుడవు. నా ఫంక్షన్ హాల్ కు బాజప్తా పర్మిషన్ ఉన్నది, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది అని అంటావు. నువ్వు కూడా ఒకప్పుడు గ్రామ పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన ఎంపీటీసీవే కదా. గ్రామ పంచాయతీకి ఫంక్షన్ హాల్ కు ఇచ్చే పర్మిషన్ ఇవ్వగలుగుతుందా? గ్రామ పంచాయతీకి అధికారం ఉన్నదా? ఎవరి వాళ్ళ పర్మిషన్ గ్రామ పంచాయతీ ఇస్తుందా?
ఫంక్షన్ హాల్కి ఎవరు ఇవ్వాలి? మీరు ఉడాకు పర్మిషన్కి వెళ్ళాలి, ఉడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళు వస్తారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు వస్తారు. ఎన్ని ఫీట్ల ప్లింత్ ఏరియా, ఎన్ని ఫీట్లు ఉన్నాయి, ఎన్ని అంతస్తులు కట్టినవు, నీ బిల్డింగ్ ప్లింత్ ఏరియా ఎంత, ఓపెన్ ప్లింత్ ఏరియా ఎంత, ఎన్ని ఫీట్లు ఉన్నది, ఇదంతా వాళ్ళు క్రోడీకరించుకొని గణాంకాల పరంగా లెక్కలు చేసుకొని మీకు అసెస్మెంట్ చేస్తారు. ట్యాక్స్ అసెస్మెంట్ చేసి గ్రామ పంచాయతీ పంపిస్తారు. అప్పుడు వాళ్ళు గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? రిలీజ్ చేస్తుంది. ఫీజు తీసుకొని రిలీజ్ చేసే అధికారం మాత్రమే గ్రామ పంచాయతీకి ఉంటుంది, కానీ పర్మిషన్ గ్రామ పంచాయతీ ఇవ్వదు. మీకు ఇంత మాత్రం తెలియదు? ఒక ఎంపీటీసీగా పనిచేసారు కదా, 5 ఏళ్ళు మీరు ఎంపీటీసీగా వ్యవస్థలో ఉన్నారు కదా, గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నారు కదా, మీకు తెలియదా? గ్రామ పంచాయతీ ఎవరిస్తారు పర్మిషన్? సర్పంచ్ కార్యవర్గ సభ్యులకు ఇచ్చే అదిగా వాళ్ళకి ఏమైనా ఉందా, అధికారం ఉందా? మీరు వెళ్ళారా? ఉడాకు వెళ్ళి పర్మిషన్ తీసుకున్నారా? టీపీఓ నుంచి, టౌన్ ప్లానింగ్ నుంచి పర్మిషన్ తీసుకున్నారా? వాస్తవానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది. అదొక వంతు మీకు నేను చెప్తున్నా, మీకు తెలుసో తెలియదు చట్టం. రెండవది, ఇవాళ చాలా మంది అంటున్నారు మ్యాప్ కూడా ఉన్నది, మీరు కట్టిన ఫంక్షన్ హాలు ఇవాళ నీటి పారుదల శాఖలో ఏదైతే సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నదో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఏదైతే అవుట్లెట్ ఎస్ఎన్డిపి కాలువది ఛానల్ ఉందో అది మీ ఫంక్షన్ హాల్లో ఉన్నదన్నారు. అది మీరు అది చెప్తలేరు కదా, మీరు ఏదో ఒకటి తీసుకొచ్చి చూపించేసి నాది లేదు అని అంటున్నారు. అది కాదు, సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని రండి, లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చేసి వీళ్ళకి ఇవ్వండి, ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి. మీరు ప్రాబ్లం సాల్వ్ చేయకుండా ఎంతసేపు మీరు బీటింగ్ అరౌండ్ ద బుష్ చేస్తే ఎట్లా ఆనంద్ రెడ్డి గారు? మీరు మనం ఏదైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు శ్రీరాములు గారు ఏమన్నారు? మంత్రి గారిని, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని ప్రశ్నించిండు. ఆయన ఏమని ప్రశ్నించిండు? అమ్మా, ఇది 20 కాలనీలకు సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, నీటి పారుదల వ్యవస్థ లేదు, ఎక్కడిదక్కడ స్టాగ్నేషన్ అయిపోయింది, సరైన కాలువ లేదు, 25 లక్షల రూపాయలు రిలీజ్ చేసేసిండ్రు, శిలాపలకం కూడా పెట్టుకున్నావు ఆల్రెడీ. మీరు అక్కడ శివసాయి నగర్ గేట్ దగ్గరనే శిలాపలకం కూడా పెట్టుకున్నారు. మీరు 25 లక్షలతో ఒక శిలాపలకం పెట్టుకుని ఇప్పటిదాకా పనులు చేయలేదని ప్రశ్నించిండు ఆయన. ఆయనకు మంత్రి, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు పిటిషన్లు ఇచ్చిండ్రు, వివిధ కాలనీల వాళ్ళు ఇచ్చిండ్రు, డెంగ్యూ వచ్చినప్పుడు ఇచ్చిండ్రు, మీరు పరిష్కారం చేయలేదు. అందల శ్రీరాములు గారు అనే నాయకుడు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీ నుంచి స్పందన లేకుండా ఇంకెవరితోనో మీరు మీ నోటి గుండా వెళ్ళే మాటలు వాళ్ళ నోటి గుండా వెళ్తే ఎట్లా అండి? ఆయన ఎవరిని ప్రశ్నించుండు? మిమ్మల్ని ప్రశ్నించుండు, మీరు కదా జవాబు ఇవ్వాల్సింది. పోనీ మీరే ఇచ్చిండ్రు, అక్కడెక్కడైనా పొంతన కుదిరే సమాధానాలు ఉన్నాయా మీకేమైనా? ఆయన ఏమడిగిండు, మీరు ఏం చెప్తున్నారు? ఆయన పాలసగిలు కొడుతుంది, ఇంకోటి ఏం చేస్తే ఏంటి? వ్యక్తిగతాలకు దూషణకు పోతే గతంలో ఆయన ఏముండే ఇప్పుడేమున్నాడు అని అంటే, ఆయన ఎవరి దగ్గర అక్రమాలు చేయలేదు, ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి తొత్తుగా పని చేయలేదు, ఎవరి దగ్గర లక్షల రూపాయలు మోసం చేసి లాక్కొచ్చుకొని దొంగతనంగా తీసుకొని వచ్చే ఆయన బతకలే. ఆయన పులి లేకనే ఉన్నాడు, వ్యాపారం చేస్తున్నాడు, పులి లేకనే బతుకుతున్నాడు. ఎవరిని మోసం చేసిన వ్యక్తి కాదు. 100 మందికి ఆశ్రయం ఇచ్చిండు, 100 మందికి ఆయన వ్యవస్థల ఇవాళ జీవనాధారం కల్పించిండు. ఆయన ఎవరైతే అండి, పాలసైకిల్ అనేది ఒక పెద్ద మనిషి హోదాలా, నువ్వు ఒక నాయకుడవు, ఒక ప్రజాప్రతినిధివి, ఒక పార్టీలో నువ్వు ఒక నాయకత్వం వహిస్తున్నావు. నీ ఫంక్షన్ హాల్ లోపలనే బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యక్రమాలు అన్నీ మీరు అందులోనే చేస్తారు. అది ఒక పార్టీ కార్యాలయం చేసుకున్నారు. ఎంత ట్యాక్స్ కడుతున్నారు మీరు? ఇక్కడ ఎన్నో ఉన్నాయి, బడంపేట చుట్టూ ఎన్నో ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. వాళ్ళకొక న్యాయము, నీ ఫంక్షన్ హాల్కి ఒక న్యాయము. నీ ప్లింత్ ఏరియా ఎంత, నువ్వు కన్స్ట్రక్షన్ ప్లింత్ ఏరియా ఎంత, నీ ఓపెన్ ప్లేస్ ప్లింత్ ఏరియా ఎంత, నువ్వు కట్టే ట్యాక్స్ ఎంత చూడండి. మీరే మమ్మల్ని ఈ విధంగా రెచ్చగొట్టేసి ఇవన్నీ తీసుకొచ్చే స్థాయికి మీరే మమ్మల్ని తీసుకొని వస్తున్నారు. కాబట్టి మాట్లాడే ముందు ఏ నాయకుడినైనా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం ఇన్ఛార్జు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గారి మీద మాట్లాడే ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచన చేసి వారిపైన మాట్లాడాలి. స్థాయి మరవద్దు ఎవరైనా కానీ. మనం రాజకీయాలు ఉన్నాము, ఎవరిని కూడా కించపరచవలసిన అవసరం లేదు, కించపరచొద్దు, గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరిని కూడా కించపరచకండి. ప్రజల సమస్య ఉన్నది, సమస్య కొరకు పోరాడదాం, పార్టీలను అతీతంగా పార్టీలను పక్కకు పెడదాం. రండి, ఇలా శివసాయి నగర్లో బాధలు ఉన్నారు, ఇబ్బందులలో ఉన్నారు, పురుగులు వెళ్తున్నాయి, లుక్క పురుగులు మారుతున్నాయి. ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. మీరు కూడా రండి, మేము కూడా వస్తాం. మేము ఒక పార్టీ పరంగానే రాలే, ఆ రోజు మానవతా దృక్పథంగా వచ్చినాం, స్పందించినాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చినాం 2 రోజులలో మా శ్రీరాములు గారు స్పందించండి. ఆయన అది నాయకత్వం కదా. మీరు ఆ దిశలో ప్రయాణం చేయాలి కదా. మీరు కూడా ప్రజల్లో ఉన్నారు కదా, నాయకులు కదా మీరు.
మొన్నటిదాకా పవర్ లో ఉన్న నాయకులు కదా, మీరు పవర్ లో ఉన్న కార్పొరేటర్లు కదా, మీ మీ ఎమ్మెల్యే గారు కూడా పవర్ లో, ఇంకా పవర్ లోనే ఉంది కదా. మీ ఆధ్వర్యంలో సమస్య ఇది పరిష్కారం చేయాల్సిన అవసరం మీకు లేదా? మీ నాయకురాలకు లేదా? ఇప్పుడు మన ఎమ్మెల్యేకు లేదా? మాకు కూడా ఎమ్మెల్యేనే కదా, ఆమె రావాలి కదా అక్కడ, అది చూడాలి కదా సమస్య ఏముందనేది. ఆమె చూస్తే కదా తెలుస్తుంది ప్రాబ్లం ఏంటనేది. ఇలా ప్రెస్ మీట్ పెట్టుకొని ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎందుకండి? అవసరమా అండి ఇది రెచ్చగొట్టుకోవడము? కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు, మాజీ కార్పొరేటర్లు కావచ్చు, ఎవరైనా కానీ గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుందాము, సమస్యను పరిష్కారం చేసే దిశలో ప్రయాణం చేద్దామని నేను ముగిస్తున్నా. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.